హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో అంశం చూసే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ ఐటమ్స్లో ఏవి జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయబడ్డాయి? ఫిష్ ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఇది జిఎస్టీలో లేదు. మిగతా విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఇది జిఎస్టీలో ఉంది. సో మిగతావన్నీ కూడా జిఎస్టీలో లేవు. సో కాబట్టి వాటిని ఎగ్జామ్ చేశారు. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏసర్ సర్వే. ప్రథమ్ అనేటటువంటి ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ ఏసర్ సర్వేని ఇస్తూ ఉంటుంది, యాన్యువల్ సర్వే ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో చాలా అంశాలను చెప్పింది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళ కన్నా కొంచెం నేర్చుకునేటటువంటి వ్యక్తులు సంఖ్య పెరుగుతుంది, ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. అలాగే గతంలో ఇచ్చినటువంటి సర్వేలతో పోలిస్తే ఈసారి పిల్లలకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తోంది. అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా 80 to 90% అందరూ స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నారు. కాకపోతే అందులో 76% మంది ఈ స్మార్ట్ మొబైల్స్ని సోషల్ మీడియా కోసం వాడుతున్నారు. 54% మంది మాత్రమే ఎడ్యుకేషన్ కోసం వాడుతున్నారు. సో ఇలాంటి అనేక అంశాలను చెప్పింది. ముఖ్యంగా స్కూళ్ళలో పిల్లలకి సంబంధించి క్లాస్ 8th grade పిల్లలు వాళ్ళ తాలూకా అర్థమెటిక్ స్కిల్కి సంబంధించి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటి వచ్చాయి. సో దాదాపుగా 5 లక్షల పిల్లల్ని శాంపిల్గా తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ని చాలా క్లుప్తంగా చూద్దాం. ముఖ్యంగా ఈ డీటెయిల్స్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఇండియాలో ఎడ్యుకేషన్ సినారియో ఎలా ఉంది అని చెప్పేదానికి డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సాధారణంగా 6th class నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటూ ఉంటారు. సో సిక్స్త్ ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ 6th నుంచి మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించి అనేక అంశాలను చెప్పింది. ముఖ్యంగా కనుక మనం చూస్తే ఎన్జిఓ ప్రథమ్ ఫౌండేషన్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏసర్ సర్వే చాలా పేరున్నటువంటి సర్వే. ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో 18,000 విలేజెస్ని సర్వే చేశారు. దాదాపుగా అంటే 17,997 విలేజెస్, అప్రాక్సిమేట్లీ 18,000. అలాగే అందులో మొత్తంగా ఈ గ్రామాల తాలూకా శాంపిల్ కూడా ఎట్లా తీసుకున్నారంటే దేశం మొత్తం కవర్ అయ్యేటట్టు 605 జిల్లాలను తీసుకున్నారు దాదాపుగా. దీనికి సంబంధించి సర్వే 6,49,000 చిల్డ్రన్ని ముఖ్యంగా రీచ్ అయిందట. ఇందులో ఏజ్ గ్రూప్ కూడా 3 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకున్నారు. అలాగే 5 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు, అదే నెంబర్లు. సో దీనికి సంబంధించి మనం కనుక చూస్తే అసలు ఏంటి ఏసర్ సర్వే అంటే, ఇది దేశవ్యాప్తంగా చేసేటటువంటి సర్వే. ముఖ్యంగా మన స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తాలూకా విద్య ఎలా ఉంది, ముఖ్యంగా లెర్నింగ్కి సంబంధించి, రీడింగ్ అండ్ అర్థమెటిక్ క్యాపబిలిటీస్కి సంబంధించి, అంటే వాళ్ళు చదివేటటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటున్నారు. అలాగే బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించి బేసిక్ అర్థమెటిక్స్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా లేదా, దీన్ని క్రక్స్ ఆఫ్ ద సర్వేగా తీసుకొని వీళ్ళు సర్వే చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది 2005 సంవత్సరంలో వచ్చింది. దీని కారణంగా, ఈ సర్వే కారణంగా మనకి భారతదేశంలో ఎడ్యుకేషన్ ట్రెండ్, అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పోకడలు, అలాగే మన విద్యా వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్కి సంబంధించి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా సందర్భాల్లో ఈ సర్వేని ఆధారంగా చేసుకునే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీస్ని కూడా రచిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని కీ ఏరియాస్ మీద ఈ సర్వే ఫోకస్ చేస్తుంది. ఒకటి ఎన్రోల్మెంట్, అంటే ఎంతమంది పిల్లలు ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళల్లో ఎన్రోల్ అవుతున్నారు, వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, మధ్యలో ఆగిపోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా ఉమెన్కి ఉన్నారు అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే అయిపోద్ది కదా, అక్కడ ఏదైనా నేర్చుకోవాలి. సో అలా స్కూల్కి వెళ్ళినందుకు వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి, అవుట్కమ్ ఏముంది, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయి. దాంతోపాటుగా ఇటీవల కాలంలో డిజిటల్ లిటరసీ మీద కూడా ఫోకస్ పెడుతుంది. అంటే మొత్తంగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఎంతమంది ఇంటర్నెట్ని వాడుతున్నారు, ఈ ఇంటర్నెట్ వాడే వాళ్ళు ప్రొడక్టివ్గా ఎంతమంది వాడుతున్నారు, అన్ప్రొడక్టివ్గా ఎంతమంది వాడుతున్నారు. మన సోషల్ మీడియాలో చూసి ఇలా గెంటుకుంటూ ఉన్నాం అనుకోండి, అది అన్ప్రొడక్టివే. అలా కాకుండా మొబైల్ ఫోన్తో ఏదో కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తామంటే అది ప్రొడక్టివ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ని కనుక మనం చూస్తే స్కూల్ అండ్ ప్రీ స్కూల్ ఎన్రోల్మెంట్ రెండు చూస్తున్నారు. అలాగే ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఛాలెంజెస్, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మొత్తంగా
ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్స్లో ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, ఏజ్ గ్రూప్లో ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్లో బేసిక్ చూస్తారు, అంటే బేసిక్ పుస్తకాలు చదవగలుగుతున్నారా లేదా. చాలామంది చూడండి ఇంగ్లీష్ చదివితేనేమో తెలుగు చదవలేకపోతున్నారు, తెలుగు చదివితే ఇంగ్లీష్ చదవలేకపోతున్నారు. అలాగే కొన్ని అర్థమెటిక్ స్కిల్స్ అస్సలు ఉండట్లేదు. గతంలో మన చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, స్కూళ్ళల్లో అసలు 12వ ఎక్కం వరకు అసలు ఫుల్గా అయితే 20వ ఎక్కం వరకు 20 వచ్చేంత వరకు, అంటే 1 into 1 into 2 అలా 1 into 20 వచ్చేంత వరకు చాలా అద్భుతంగా బట్టి కొట్టించేవాళ్ళు చిన్నప్పుడు. సో 12 9 టక్మని గుర్తొచ్చేది 108. అలాగే 6 ఏళ్ళు 42. ఇప్పుడున్న పిల్లలు అంత ఫాస్ట్గా చెప్పలేకపోతున్నారు, ఎస్పెషల్లీ ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత, ఈ క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత. సో ఈ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ ఎంతవరకు ఉంది ప్రోగ్రెస్ అనేటటువంటిది కూడా లెక్క పెడతారు, ఎస్పెషల్లీ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్స్. అలాగే డిజిటల్ లిటరసీ ఏసర్ సర్వే 2024లో స్మార్ట్ ఫోన్లు ఎంతమంది వాడుతున్నారు, బాగా కొంచెం ఎదిగినటువంటి వాళ్ళు స్మార్ట్ ఫోన్లు ఎంతమంది వాడుతున్నారు, ముఖ్యంగా ఇందులో దేనికి వాడుతున్నారు, మెసేజింగ్కా, బ్రౌజింగ్కా, అలారంలు పెట్టుకుని లేవడానికా, సో దేనికి, ఇలాంటి విషయాలన్నింటినీ చెప్పారు. ఇందులో కీ ఫైండింగ్స్ ఏమున్నాయో కనుక మనం చూస్తే 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్లో ఎన్రోల్మెంట్ ఇన్ ప్రీ ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్, అంటే అంగన్వాడీ, గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఎల్కేజీ, యూకేజీ, ఇవి 2018వ సంవత్సరం నుంచి కూడా స్టడీగా పెరుగుతోందట. అంటే 2018వ సంవత్సరం నుంచి ఎల్కేజీ, యూకేజీలో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య స్టడీగా పెరుగుతుందని సర్వే చెప్పింది. అయితే ఎన్రోల్మెంట్ ఆఫ్ 3 year old అనేటటువంటిది, అంటే గతంలో మనకి 2018లో 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 68% ఎన్రోల్ అయితే ఇప్పుడు అది 77%కి పెరిగింది. బట్ స్టిల్ వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ 100. ఇంకొక 23% బయటే ఉన్నారు కదా. సో కాబట్టి ఆ 23% కూడా కవర్ చేసేటటువంటి విధానాలు రావాలి. అలాగే అంగన్వాడీ సెంటర్స్కి మెయిన్గా మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటిది అంగన్వాడీ సెంటర్స్. ఇందులో సంబంధించి హాఫ్ ఆఫ్ 3 to 4 year old, అంటే సగం వయసు 3 to 4 year old ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో సగం మంది 50% మనకి అంగన్వాడీ స్కూల్స్కే వస్తున్నారు. అలాగే 1/3 ఆఫ్ ద 5 year old 33% 5 year old ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కానీ లేదా ప్రీ స్కూల్స్లో కానీ జాయిన్ అవుతున్నారని సర్వే చెప్తోంది. ఇది మనకి ఎన్రోల్మెంట్కి సంబంధించి. అలాగే ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ సాధారణంగా అట్ ద ఏజ్ ఆఫ్ 6 స్టార్ట్ అవుతుంది. సో ఎలిమెంటరీ స్కూల్కి సాధారణంగా కనుక మీరు చూస్తే ఫండమెంటల్ రైట్స్లో కూడా మనకి ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ మనం కంపల్సరీ చేసాం, ఆర్టికల్ 21A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో కాబట్టి ఇక్కడ చూస్తే మీరు ఓవరాల్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది చాలా తక్కువ తగ్గింది. 2022లో 98.4% ఉన్నది 2024కి వచ్చి 98.1%కి వచ్చింది. అది ఎందుకో తగ్గింది. అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అనేటటువంటిది బాగా డిక్లైన్ అవుతుంది. 72.9% నుంచి 66.8%కి ఈ డిక్లైన్ అనేటటువంటిది కనిపిస్తోంది. అలాగే 2024లో 3వ క్లాస్ చదివేటటువంటి పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవగలుగుతున్నారు. గతంలో 16.3% మందే చదవగలిగే వాళ్ళు ఇప్పుడు 23%కి వచ్చారు. అంటే స్టిల్ 3వ క్లాస్ చదివేటటువంటి పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మన భారతదేశం ఉన్నది. 3వ క్లాస్ టెక్స్ట్ బుక్ని 3వ క్లాస్లో ఉన్న పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ని కేవలం 23% మంది చదవగలుగుతున్నారు. అలాగే 2024లో మీరు అదే టెస్టింగ్ 8th క్లాస్ స్టూడెంట్స్ కనుక చూస్తే బేసిక్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న లెక్కలు చేస్తారు కదా, అవి స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. గతంలో చాలా తక్కువగా ఉండేది, అయితే ఇప్పుడు 45%, గతంలో 41 అలా ఉండేదన్నమాట. సో అలా 45% ఆఫ్ ద స్టూడెంట్ బేసిక్ అర్థమెటిక్స్ చేయగలుగుతున్నారు. బట్ స్టిల్ మీరు చూస్తే 100కి 45 అంటే ఇంకా 55% చేయలేకపోతున్నారనే కదా. అంటే 8వ క్లాస్లో ఉన్న వాళ్ళు బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్, ఎడిషను, ఇవి ఉంటాయి కదా, సబ్ట్రాక్షన్, ఇవే చేయలేకపోతున్నారట. అలాగే అర్థమెటిక్ ఎబిలిటీస్ అనేటటువంటివి రీడింగ్ స్కిల్స్ కన్నా పెరుగుతున్నాయట, అంటే చదివేటటువంటి నైపుణ్యం కన్నా మ్యాథ్స్ చేసేటటువంటి నైపుణ్యం పెరుగుతున్నాయంట. అయితే ఇది గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటివరకు ల్యాగ్ ఉంది కాబట్టి అది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది, పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది. అలాగే ఓల్డర్ చిల్డ్రన్ 15 నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు డ్రాప్అవుట్ రేట్స్ తగ్గాయి. అది గతంలో 13% ఉంటే ఇప్పుడు డ్రాప్అవుట్ రేట్స్ 7.9%కే వచ్చింది. గర్ల్స్లో ఎక్కువ డ్రాప్అవుట్ రేట్స్ ఉంటున్నాయి, అమ్మాయిలు ఎక్కువగా మానేస్తున్నారు స్కూల్స్ 8.1%. స్మార్ట్ ఫోన్ కనుక మనం చూస్తే 14 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 90% మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. చూడండి టెక్నాలజీ ఎంత స్పీడ్గా అడాప్ట్ అవుతుందో. బట్ టెక్నాలజీ ఎంత స్పీడ్గా అడాప్ట్ అవుతున్నప్పుడు బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, బేసిక్ రీడింగ్ స్కిల్స్ కూడా అంతే స్పీడ్గా వెళ్ళాలి కదా. సో అంటే స్మార్ట్ ఫోన్స్ యూటిలైజేషన్ అనేటటువంటిది వస్తుంది, కానీ అది పాజిటివ్గా టర్న్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. తల్లిదండ్రులు గాను, స్కూల్ గాను, టీచర్లు గాను అన్ని రకాలుగా ఫెయిల్ అవుతున్నాం. సో కాబట్టి ఇక్కడ బాయ్స్ 85% ఉంటే గర్ల్స్ 79% వరకు ఉంటున్నారు స్మార్ట్ ఫోన్స్ వాడేటటువంటి వాళ్ళు.
సో ఇందులో కనుక మీరు చూస్తే 27% 14 year old అంటే 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 27%, అలాగే 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 37.8% స్మార్ట్ ఫోన్స్ సొంతంగా ఉన్నాయి. ఇక్కడ వాడుతున్నారంటే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ యాక్సెస్ అన్నాడు. యాక్సెస్ అంటే వాళ్ళకి అందుబాటులో ఉందని. ఇది వాడుతున్నారు అన్నాడు. వాడుతున్నారంటే వాళ్ళు ఇంట్లో యూస్ చేస్తున్నారు. ఇదైతే సొంతంగా ఉన్నాయి. సో ఇవి సొంతంగా ఉన్నవాళ్ళు. అలాగే 82% ఆఫ్ ద చిల్డ్రన్ యూస్ స్మార్ట్ ఫోన్స్. 82% మంది చిన్నపిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటే 57% మంది ఏమో ఎడ్యుకేషన్ కోసం వాడుతుంటే 76% మంది సోషల్ మీడియా గెంటుకోవడానికి వాడుతున్నారు. అలాగే 62% మంది వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్స్ని ఎలా బ్లాక్ చేయాలో తెలుసు. అంటే ఇప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఇవి వేరే వాళ్ళకి కనిపించకుండా బ్లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి తెలుసట. 55% మందికి అసలు ఎలా ప్రొఫైల్స్ ప్రైవేట్లో పెట్టుకోవాలో కూడా తెలుసు. మనలోనే చాలామంది తెలియదు, బట్ స్టిల్ పిల్లలకి చాలా బెటర్గానే తెలుస్తాయి వెన్ కమ్స్ టు ద మొబైల్స్. సో ఇది ఉంది. స్కూల్ అబ్జర్వేషన్లో కనుక మనం చూస్తే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ యాక్టివిటీస్ అని ఒకటి ఉన్నాయి. FLN యాక్టివిటీస్ అని అంటారు. అంటే ఈ మ్యాథ్స్కి సంబంధించి అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి చదవడానికి సంబంధించి ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. అవి 80% స్కూల్స్లో ఇవి మనం ఇంప్లిమెంట్ చేసామంట. అలాగే అట్లీస్ట్ 1 టీచర్ ఇన్ 75% ఆఫ్ ది స్కూల్స్ రిసీవ్డ్ FLN ట్రైనింగ్. ఇది ఎందుకు జరిగింది అంటే ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ యాక్టివిటీస్ చేయడానికి గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని రన్ చేస్తుంది. దాని కారణంగా ఈ 80% ఉన్నటువంటి స్కూల్స్లో అట్లీస్ట్ ఒక టీచరు 75% ఆఫ్ ది స్కూల్స్లో అట్లీస్ట్ ఒక టీచర్కి FLN ట్రైనింగ్ అందింది. మనం అదే ట్రైనింగ్ కనుక కంపల్సరీ చేస్తే అందరు టీచర్లకి, BD టీచర్స్కి, సో డెఫినెట్గా ఈ FLN ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ అందరికీ అందించినటువంటి వాళ్ళం అవుతాం. దీంతోపాటు స్టూడెంట్ అటెండెన్స్ కనుక మనం చూస్తే 72% నుంచి 76% పెరిగింది 2024లో. అలాగే టీచర్ అటెండెన్స్ 87% పెరిగింది. అలాగే యూజబుల్ గర్ల్స్ టాయిలెట్స్ సర్వశిక్ష అభియాన్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో భాగంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రోగ్రామ్ గవర్నమెంట్. 2018 నుంచి 2024కి 72% పెరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ 77% పెరిగాయి. నాన్ టెక్స్ట్ బుక్స్ అంటే నోవెల్స్ ఇంకా ఇతర లిటరేచర్ వాడేటటువంటి సంఖ్య పెరుగుతోంది. ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్గా. స్కూల్ పుస్తకాలతో పాటు లిటరేచర్ కూడా చదవాలి. లిటరేచర్ చదివితే జ్ఞానం బాగా పెరుగుతుంది. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆఫ్ ద వరల్డ్ తెలుస్తాయి. ముఖ్యంగా ఫిలాసఫీస్ కానీ లేదా గొప్ప గొప్ప వ్యక్తుల తాలూకా ఆటోబయోగ్రఫీస్ కానీ చదవాలి. మీరు కూడా చదవండి, ప్రయత్నం చేయండి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ద స్కూల్స్ విత్ ప్లే గ్రౌండ్స్ మాత్రం ఉన్న స్కూల్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కేవలం 66% స్కూళ్ళకు మాత్రమే ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కూడా అందులో చాలా దొంగతనంగా చూపిస్తూ ఉంటారు. అలాగే డిఫరెన్స్ ఇన్ అవుట్కమ్స్ కనుక మనం చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి లెర్నింగ్ అవుట్కమ్స్లో. COVID-19 పాండమిక్ నుంచి ముఖ్యంగా స్టాండర్డ్ 3 అంటే 3వ క్లాస్ వాళ్ళు రీడింగ్ ఎబిలిటీస్లో 2018తో పోలిస్తే చాలా లాగ్ అయి ఉన్నారు. దాదాపుగా 50% రాష్ట్రాలు ఇందులో అలా ఉన్నాయి. అయితే అర్థమెటిక్ ఇంప్రూవ్మెంట్ మాత్రం పెరిగింది. అర్థమెటిక్ ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటివి మాత్రం పెరిగాయి. సో అది ఒకటి మనం చెప్పచ్చు. అలాగే 5th క్లాస్ 8th క్లాస్లో చాలా రాష్ట్రాలు ప్రీ పాండమిక్ లెవెల్స్లో ఎలా అయితే ఉన్నాయో అలాంటి ఈ రీడింగ్ ఎబిలిటీస్ని కూడా రీచ్ అవ్వలేదు. అంటే పాండమిక్ తర్వాత కొంత ఎడ్యుకేషన్ అనేటటువంటిది ముఖ్యంగా రీడింగ్ ఎబిలిటీస్కి సంబంధించి బాగా నెమ్మదించిందని చెప్తున్నారు. ఈవెన్ అర్థమెటిక్లో కూడా అది నెమ్మదించింది. అది కూడా 5th and 8th క్లాస్కి సంబంధించి. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మనకున్న ఛాలెంజెస్ చూస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రభుత్వం నుంచి ఉండేటటువంటి స్కూళ్ళలో చాలా అత్యధికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బందులు ఉన్నాయి. ఆ స్కూల్ బిల్డింగ్స్ కానీ అవి కానీ. సో దాదాపుగా 14 లక్షల స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఇండియాలో అందులో 152,000 స్కూళ్ళు అసలు ఎలక్ట్రిసిటీ లేదట అందులో. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి కంప్యూటర్స్ లాంటి టెక్నాలజీని వాడేటటువంటి అవకాశం ఉండదు, ఇంటర్నెట్ వాడే అవకాశం ఉండదు. అలాగే 67,000 స్కూల్స్కి ఇంక్లూడింగ్ 46,000 గవర్నమెంట్ రన్ స్కూల్స్కి అసలు టాయిలెట్సే లేవట, ఫంక్షనింగ్ టాయిలెట్స్. సో ఇది చాలా ఘోరం. సాధారణంగా మనకి టాయిలెట్స్ అనేటటువంటివి లేకపోతే ఎక్కువగా కొంచెం ఏజ్ పెరిగే కొలది అమ్మాయిల్ని స్కూల్కి పంపించేటటువంటి అవకాశాలు తగ్గుతాయి. బికాజ్ సాధారణంగానే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్లో ఉన్నటువంటి గర్ల్స్ దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్ బై యూజింగ్ ద సేమ్ టాయిలెట్స్ విత్ మెన్. సో కాబట్టి ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి టాయిలెట్స్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే కొంచెం కష్టమే కదా. సో దేశంలో మనం ఇంత గొప్ప గొప్ప రాకెట్లు పంపిస్తున్నాం, ఇవి పంపిస్తున్నాం, టాయిలెట్స్ కట్టడానికి ఎంత అవుతుందండి ఖర్చు? టాయిలెట్ అదేమన్నా పెద్ద మహల్లా కడతామా? మహా అయితే ఒక 2-3 అడుగుల్లో ఉంటుంది అది.
సో అవి మనం ఉన్న స్కూల్స్లో కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుందండి అసలు? అదేంటంటే ఓన్లీ పొలిటికల్ విల్ లేదు, రాజకీయంగా ఆ చెయ్యాలనేటటువంటి ఆ ఉత్సాహం లేదంతే ప్రభుత్వంలో. ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో నడిచింది, ఈ ప్రభుత్వాల్లో నడిచింది. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం మనం చాలా విషయాల్లో పొగుడుతున్నాం, కానీ ఒప్పుకుంటాను డెఫినెట్గా దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అద్భుతంగా చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్కి పట్టినటువంటి దుస్థితిని వదిలించలేకపోతున్నారు కదా. ఏం తప్పు చేసింది ఎడ్యుకేషన్ వ్యవస్థ? సో ఎడ్యుకేషన్ సెక్టర్ కరెక్ట్గా ఉంటే కదా మనం నెక్స్ట్ తరంలో గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గొప్ప గొప్ప స్కిల్ పీపుల్ని బయటకు తీసుకురాగలం. సో కాబట్టి అది ఆలోచించాలి. అలాగే కేవలం 3 లక్షల స్కూళ్ళు మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళు, అది విచ్ ఈజ్ ఈక్వల్ టు 33%, అంటే 1/3 డిజేబుల్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉన్నాయి. అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాడుకునేటటువంటి టాయిలెట్స్ కేవలం 33% మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ, ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి వాటిల్లో కేవలం 43% మాత్రమే కంప్యూటర్స్ అనేటటువంటి ఉన్నాయి, కంపేర్ టు 70% ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే మనకు అది 70% వరకు ఉంది, కానీ వన్ కమ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ అది కేవలం 43% ఉంది. యాక్చువల్గా మొబైల్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టెక్నాలజీ. మనం కనుక నిజంగా పిల్లల్ని స్కిల్డ్ చేయాలని అనుకుంటే చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని చాలా అద్భుతంగా మార్చచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఆ రకమైనటువంటి ఆలోచన ఉన్న కంపెనీలు రావాలి, ప్రభుత్వం కూడా దాని మీద కొంత చొరవ తీసుకోవాలి. దీంతోపాటు టీచర్ స్టూడెంట్ రేషియో దాదాపుగా 1,00,000 స్కూళ్ళలో ఒక టీచర్ మాత్రమే ఉంటున్నాడు, ఇదొకటి సమస్య. అలాగే క్యాస్ట్, క్లాస్, రూరల్, అర్బన్, రిలీజియస్, జెండర్, ఇవి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఇంకా కులము, అలాగే రూరల్, అర్బన్ లాంటి డివైడ్స్, అలాగే రిలీజియస్ స్కూల్స్, ఇలాంటి చోట్ల చాలా చోట క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. విచ్ మీన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి తేడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే లాంగ్వేజ్ బ్యారియర్స్, కొన్ని చోట్ల టెక్స్ట్ బుక్స్ ఇవి రీజనల్ లాంగ్వేజెస్లో, ఇది చాలా గమనించాలి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం పెడతాం అని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టచ్చు, తప్పులేదు, కానీ చిన్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తే అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది మనం ఎలా చూడాలంటే, ఒకటి తెలుగు మన మాతృభాష కళ్ళు, ఇంగ్లీష్ మీడియం కళ్ళజోడు, రెండు ఇంపార్టెంటే. కానీ కళ్ళజోడు పుట్టిన వెంటనే వేయరు కదా. పుట్టిన వెంటనే మనకి మన మాతృభాష ఏదైతే మాట్లాడుతున్నామో అందులో మాత్రమే పిల్లలకు అర్థమవుతాయి. ఆ తర్వాత ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేటటువంటిది అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ భాష మాత్రమే, జ్ఞానం కాదు. కాబట్టి చాలా పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్ మనకి రీజనల్ లాంగ్వేజెస్ మనం మాట్లాడేటటువంటి మాతృభాషలో లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. సో దీని కారణంగా కొంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది లాంగ్వేజ్ బ్యారియర్స్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఇది ఏసర్ సర్వే ఇచ్చినటువంటి డిఫరెంట్ డీటెయిల్స్. మీకు చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అందులో, అవన్నీ నోట్ చేసుకొని ఎగ్జామినేషన్లో మళ్ళీ రెప్లికేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ప్రశ్న, ఈ పర్టికులర్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే భారతదేశం డిజిటల్ కార్యక్రమాన్ని దేశంలో విద్యా వ్యవస్థ పనితీరుకి ఎలా దోహదపడ్డాయి, మీ సమాధానం వివరించండి 200 పదాలు. అలాగే మీరేమనుకుంటున్నారు, అసలు ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది నిజంగా ఇంపార్టెంటా, రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉండాలా? దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.